హలో బిజీ పీపుల్, నేను మీ వినీషా. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేశారంటే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ నిన్న లాస్ట్ వీడియోలో అయితే నేను మా ఊర్లో జరిగిన ఫెస్టివల్ ఒక 3 days అయితే చూపించాను కదండి. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఇదే అండి డే 4 లుక్ అనమాట ఇది నాది. సో మా ఇల్లంతా కొంచెం మెస్సీగా ఉంది. ప్లీజ్ అది మాత్రం పట్టించుకోకండి. సో వీళ్ళు మా ఫ్యామిలీ, లైక్ మా మామయ్య వాళ్ళ వైఫ్, మామ్, పిన్ని, అమ్మమ్మ అండ్ నేను. సో ఆ రోజంతా కొంచెం రెడీ అయ్యి ఫొటోస్ దిగడమే అయింది. అండ్ ఇంకా జాను వాళ్ళు, ఇది జాను అండి మా మామయ్య వాళ్ళ పాప, అండ్ మా ఫ్యామిలీ అందరం ఇంకా ఫోటో షూట్స్ లాగా పెట్టేసుకుంటామండి డే 4 వచ్చేసి. సో అండ్ వీళ్ళు మా బ్రదర్స్ అండి, ఇద్దరు. రైట్ సైడ్లో అన్నయ్య, లెఫ్ట్ సైడ్లో తమ్ముడు. వీళ్ళు ఇంకా క్రేజీ పిక్స్ అయితే తీసేసుకున్నాము. సో ఈరోజు ఏంటంటే బోనాలండి. సో కాటమయ్య స్వామికి మొత్తం బోనాలు. ఇది ఈరోజు 2 times బోనాలు, అంటే మార్నింగ్ ఒక బోనం తీసుకెళ్తాము అండ్ ఈవినింగ్ ఇంకా 2 బోనాలు తీసుకెళ్ళాము. సో మార్నింగ్ అయితే నేను ఎత్తుకున్నా, అంటే మా ఇంటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎత్తుకోవాలి. లైక్ ఒకవేళ నాకు పెళ్ళయి ఉంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ దట్, బట్ నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నేను ఎత్తుకున్నాను బోనాన్ని. ఈవినింగ్ అయితే మా అమ్మమ్మ అండ్ పిన్ని ఎత్తుకున్నారు. మా అమ్మ కొంచెం అంత క్యారీ చేయడం కష్టము, చాలా దూరం నడవాలి అని చెప్పి నేను తీసుకున్నాను. సో నాకైతే చాలా కష్టమైపోయింది. ఫస్ట్ టైం ఎత్తుకున్నానండి బోనము. సో చూడండి, ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. అసలు అందరి ఇంటి ముందు టెంట్లు, అది ఇది. అండ్ ఈవెన్ లైక్ జలబిందల్లాగానే ఇది కూడా ఆ బోనం ఎత్తుకున్న వాళ్ళు టెంపుల్ చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసేసి తర్వాత ఆ బోనం వాళ్ళకి ఇచ్చేసి, యాజ్ యూజువల్ మా గ్యాంగ్ ఉంటుంది కదా, మేమైతే మా గ్యాంగ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. వాళ్ళ పూజల్లో వాళ్ళు ఉన్నారు. సో అసలు చెప్పాలంటే ఈ బోనాలు జరిగే టైంలో ఫుల్ సమ్మర్ అండి. ఈ తలపైన అది కింద కాళ్ళు కాలడము, అబ్బో చుక్కలు చూసాను నేనైతే. శివయ్యని గుడికి వెళ్ళకముందే చూసేసాను. ఆ రేంజ్లో కనిపించాయి నాకైతే చుక్కలు. కానీ చాలా బాగా జరిగిందండి ఇలాంటి ఫెస్టివల్స్. ఇది యాక్చువల్లీ 5 yearsకి ఒకసారి వస్తుందన్నమాట కాటమయ్య ఫెస్టివల్. సో అండ్ మా ఊర్లో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. సో మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం. అండ్ చాలామంది రిలేటివ్స్, అసలు గందరగోళంగా అయిపోయింది మా ఇల్లు అయితే. నాకైతే ఈవెన్ సరిగా ఇక డే 5 వీడియోస్ అయితే ఒక్కడు కూడా లేవు. నేను వెతికితే అసలు వీడియోసే తీసుకోకుండా అయిపోయింది. అండ్ ఇవాళ అయితే కళ్యాణం చేశారండి. లైక్ డే 4 ఆ బోనం తర్వాత కళ్యాణం అయితే జరిగింది. సో అందరు కళ్యాణం చూస్తూ ఉంటే మేము మాత్రం మా పనిలో ఉన్నాము. ఫోటోలు తీసుకోవడము, వీడియోలు తీసుకోవడము, సెల్ఫీలు తీసుకోవడము, బ్లా బ్లా బ్లా. సో ఇంకా ఈ డే 4 వచ్చేసరికి మా గ్యాంగ్లో అందరు వచ్చేసారు, చెల్లి వాళ్ళు, తమ్ముళ్ళు, ఎవ్రీబడి. సో ఇంకా ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడే అండి కళ్యాణం జరిగింది. అండ్ ఇది ఈవినింగ్ ఈవెంట్ అండి. సో నేనే బోనం ఎత్తేసి మా అమ్మమ్మకి, పిన్నికి ఇచ్చేసి వచ్చేస్తున్నా. సో ఇది ఫన్నీ అండి. అసలు పాపం వాళ్ళిద్దరూ ఈవెన్ 2 hours వరకు ఆ బోనం దించకుండా అట్లనే ఉండిపోయారు. కానీ బాగా జరిగిందండి. సో ఇదేంటంటే ఈవినింగ్స్ ఏమైందంటే, సో నైట్ మొత్తం అక్కడే జాగారం చేసి ఉండాలంట టెంపుల్లోనే. సో బోనం ఎత్తుకొని వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నారు. నేనైతే ఎస్కేప్ అయ్యా. సో నైట్ అయితే ఇలా కోలాటం వాళ్ళని తీసుకొచ్చేసి, సో వాళ్ళు ముందు, వాళ్ళ వెనకాల బోనం ఎత్తుకున్న వాళ్ళు, అండ్ మేము కూడా అలా వెళ్తూ ఊరేగింపుగా ఇది కూడా వెళ్ళాము. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక మీటింగ్ పాయింట్, ఊరు మధ్యలో ఒక మీటింగ్ పాయింట్ లాగా పెట్టేసుకొని బోనం ఎత్తుకొని అందరూ వచ్చి అక్కడ గ్యాదర్ అయ్యారు. సో వీళ్ళైతే మా చెల్లెళ్ళు అండి. ఈవినింగ్ వాళ్ళిద్దరు ఎత్తుకున్నారు, మార్నింగ్ పిన్ని వాళ్ళు ఎత్తుకున్నారు. సో చూడండి ఎంత బాగుందో, నాకైతే సూపర్గా అనిపించింది. ఇలాంటి ఫెస్టివల్ యాక్చువల్లీ మా దగ్గర చాలా తక్కువ జరుగుతాయి. బోనాలు కూడా మేము కొంచెం తక్కువే చేస్తాము. బట్ ఇదంతా చూసే వరకు అసలు
నాకైతే వావ్ ఇది మా ఊరేనా అని ఎంత బాగా అనిపించింది. ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్. సో ఇదే అనమాట. ఈ ప్లేస్కి వచ్చే వరకు అందరూ గ్యాదర్ అయ్యారు. సో ఈయనని మాత్రం ఎందుకు చూపిస్తున్నానంటే లైక్ గౌడ్స్ అందరూ తాడి చెట్లెక్కి ఈత కలిగిస్తారు కదా, అలా ఆయన వేసుకున్నారు. అండ్ మా గ్రూపీ అనమాట. ఈయన బోనం ఎత్తుకోవడమే కష్టం అంటే వీళ్ళందరూ బోనాలు ఎత్తుకొని అసలు డ్యాన్స్ కూడా. సో ఆ టైంలో మా టెంపుల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో ఆ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేశాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా. పొలాల మధ్యలో ఉండే వరకు దీనికి లైటింగ్ పెట్టేస్తే సూపర్గా లుక్ వచ్చింది. టెంపుల్ చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. సో నైట్ అంతా అక్కడే మోస్ట్లీ మేమైతే మా చెల్లి మేము ఒక 12 వరకు ఉన్నాము. ఇంకా ఈ బోనాలు ఎత్తుకున్న వాళ్ళు పాపం అక్కడే 3 వరకు ఉండి ఆ తర్వాత అప్పుడు ఇంటికి వచ్చారు. ఇది ఆ వే అండి. మేమైతే కూల్గా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళాము, కానీ సూపర్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఒక 3 ప్రదక్షిణలు చేసి బోనాలు అక్కడ పెట్టి మళ్ళీ ఇంకా ఏదో ఈ టైంలో కథ చెప్పారండి. మార్నింగ్ కళ్యాణం చేశారు కాబట్టి ఆ కళ్యాణంకి రిలేటెడ్ కథ ఇక్కడ చెప్పారు. ఇవన్నీ మా సెల్ఫీస్ అండి. చూడండి మా గ్యాంగ్ ఎంత పెద్దగా అయిపోయిందో, ఫ్రేమ్లో పట్టనంత పెద్దగా అయిపోయింది. సో ఇది వచ్చేసి డే 5. డే 5లో నా దగ్గర ఏమీ వీడియోస్ లేవండి, ఓన్లీ ఫొటోస్ ఉండే. సో ఆ రోజు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారండి ఎర్లీ మార్నింగ్. సో మా ఇంటికి అందరు రిలేటివ్స్ వచ్చారు. ఇది మా క్రేజీ మరదలు అండ్ వీటి మా తమ్ముడు. సో అందరు ఫొటోస్ అయితే నాకు వీడియోస్ అసలు దొరకలేదు కాబట్టి జస్ట్ ఫొటోస్ యాడ్ చేసాను. ఇంకా ఇది ఇంటికి వచ్చేసిన తర్వాత మా కొత్త శారీస్ ఉంటాయి కదండి, అవి కట్టుకొని అలా రెడీ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రచ్చ చేసేసి అలా ఎండ్ చేసేసాము. సో ప్రతి ఒక్కరి ఇంటిలో టెంట్, ఏదో ఫెస్టివల్, ఏదో అందరి ఇళ్ళలో పెళ్ళి జరుగుతున్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. ఇలా మా ఫెస్టివల్ అయితే ఎండ్ అయిందండి. సో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సీ యు ఇన్ ద